ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. వినయ మనస్కుడు ఘనతనందును, వినయ మనస్కుడు ఘనతనందును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఇశ్రాయేలు రాజైన సొలొమోను రాసిన సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఎంతో విశిష్టమైనది. ఈ గ్రంథంలో ఎంతో జ్ఞానాన్ని మనం అభ్యసించవచ్చు. ఈ గొప్ప జ్ఞానాన్ని సొలొమోను దేవాది దేవుడు దర్శనములో, నా కుమారుడా సొలొమోను, నీకేమి అనుగ్రహించుట నీకిష్టము అని అడుగగా, నీ ప్రజలైన ఇశ్రాయేలును న్యాయముగా పరిపాలించుటకు నాకు బుద్ధి వివేకములు గల హృదయము కావలను అని అడిగారు. నేను బాలుడను అని దేవుని అడిగినందుకు వాటిని అనుగ్రహించి, నీవు అడగకపోయినను నీవు ఐశ్వర్యమును ఘనతను నీకిచ్చి ఉన్నాను అని రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో చెప్పారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దృష్టించుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని చెప్పబడింది. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో, ఘనతకు ముందు వినయం ఉంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, నరుల అహంకారము మనుషుల గర్వము తగ్గింపబడును, అణగద్రొక్కబడును అని చెప్పారు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనంలో, హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుని ఉపన్యాసము ఒక దినాన చేయగా, జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు అతన్ని మొత్తారు గనుక పురుగులు పడి ప్రాణం విడిచారు అని రాయబడింది. దానియేలు గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 20వ వచనంలో, నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరు తన మనస్సున అతిశయించాడు, గర్వించాడు, బలత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకున్నాడు. దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టారు. 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 30వ వచనంలో, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షజరు హతుడాయను. అవును, వినయ మనస్కుడు ఘనతనందును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో, ఘనతకు ముందు వినయముండును అని సొలొమోను మరలా చెప్పారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనంలో, హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదని, అందువలన అతని మీదికి యూదా యెరూషలేము మీదికి దేవుని కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము వారును తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో దేవుని కోపం వారి మీదికి రాలేదని చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభువు చెప్పారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, వినయము గలవారిని ఆయన రక్షించును అని సొలొమోను చెప్పారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది అని చెప్పారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో, వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను అని ప్రభువే చెప్పారు. చిన్న బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు అని చెప్పారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి అని పౌలు హెచ్చరిస్తూ, అప్పుడు మీరు ఘనతను పొందుకుంటారని చెప్పారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి అని ఎఫెసు వారికి బోధించారు. అప్పుడే మీరు ఎంతో ఘనతను పొందుకుంటారని చెప్పారు. అవును, ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారంగా వినయ మనస్కుడు ఘనతను పొందుతారని చెబుతూ, వినయ మనస్సు కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలె మనమును జీవించి గొప్పగా ఘనపరచబడి అన్ని నామముల కంటే ఎత్తైన నామమును ఆయన పొంది ఉన్నారు. అలాగుననే మనమును ఘనపరచబడాలి.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో సహోదర ప్రేమ కలిగి కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండండి అని పేతురు మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు. వినయమే, విధేయతయే, లోబడుటయే దేవుడు ఘనపరచుటకు గొప్ప సాధనము గనుక వినయ మనస్సు కొరకై ప్రయాసపడదాం. వినయ మనస్సును ప్రభువారిని అడిగి పొందుకుందాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. ఆమెన్.